మనం టెంపుల్ పోతున్నాం. మేము తిథిలో ఎంజాయ్ చేస్తాం. మీరు చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే రేపు తీజ్ పండగ ఉంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. హాయ్ చెప్పు నాన్న. హాయ్. మనం ఎట్టిపోతున్నాం? నానమ్మ ఇంటికి కదా, తాతయ్య వాళ్ళ దగ్గరికి. నానమ్మ ఇంటికి. నానమ్మ దగ్గరికి పోతున్నాము. రేపు తీజ్ పండగ ఉంది, అందుకనేసి మేమైతే వెళ్తున్నాం. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. కానీ రేపైతే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే వెదర్ చాలా కూల్గా ఉంది. రేపు చూడాలి. ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చేస్తాను, చూసేయండి. ఇదైతే మా ఊరి వీక్లీ మార్కెట్ అండి. ఎవ్రీ సాటర్డే ఇక్కడైతే మార్కెట్ జరుగుతుంది. ఈ మార్కెట్ నేను కూడా చూస్తున్నప్పుడు అయితే నేను వీడియో తీసుకుందామని కరెక్ట్ వీడియో ఆన్ చేశాను. ఆ వీడియోలో నుంచి మా మరిది ఇంకా మా బావగారి కొడుకు హాయ్ చెప్తున్నారు. ఎవరు చేస్తున్నారా అని చూస్తుంటే మా మరిది వచ్చిండనమాట. అయితే తను వచ్చినట్టు నాకు తెలియదు, అందుకే నేను షాక్ అయిపోయాను. అంటే వీడియో ఆన్ చేయగానే ఎవరు హాయ్ చెప్తున్నారు అనేసి నేను షాక్ అయ్యాను అంతే. ఇదైతే మా ఊరి రోడ్డు, మేము వెళ్తున్నాం అలా. ఇక్కడనే మా పొలాలు ఉంటాయి. ఈ పొలాలు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాం. కానీ వ్యూ అయితే చాలా బాగుంది కదండి. ఈ వ్యూ చాలా బాగుంది అనేసి మా వారితో చెప్పుకుంటా ఇక్కడ రీల్స్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా అని చెప్తున్నా మా వారికి అయితే. ఈ వర్షాకాలంలో మాత్రమే ఎటు చూసినా మంచిగా గ్రీనరీగా ఉంటుంది, అరకులో ఉన్నట్టుగా. ఎండాకాలం వచ్చేస్తే రాజస్థాన్లో ఉంటుంది, ఇక ఎడారిలా అలా అయిపోతుంది. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్, ఇప్పుడే చేరుకున్నాం. ఇంటికి వచ్చేసాము. రాగానే మా బాబు చూడండి ఎట్లా పరిగెత్తుతున్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని అయితే చూస్తున్నాడు వాడు. మా తీజ్ ఫెస్టివల్ అయితే చాలా బాగుంటుంది. అది ఎలా చేస్తాము, మేము ఎలా రెడీ అవుతాము, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది ఫుల్ వీడియో కూడా చేస్తాను. మీరైతే చూసేయండి. ఎలా ఉందో కూడా చూసి కమెంట్ అయితే చేయండి, సరేనా ఫ్రెండ్స్. ఇంట్లో ఇక్కడైతే ఎవరు లేరు. మాకు ఆపోజిట్ అంటే 2 హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. మేమైతే ఇక్కడే ఉంటాం. అక్కడ మా మరిది ఇంకా మా మరిది వైఫ్ మా చెల్లి అనమాట. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అంటే ఆ రూమ్లో ఉంటారు. మొత్తం మాదే అనమాట, మేమే యూజ్ చేస్తాం. అదంతా మాదే అంటే మొత్తం మాదే. ఇంకా మేము వచ్చినట్టు ఇంకా అంటే మా అమ్మ వాళ్ళు ముగ్గురు ఉంటారనమాట. ఇంకెవరికి తెలియలేదు, అది వచ్చారనుకుంటా. తెలిసింది మా పిల్లని చూసి అయ్యో పలకరించడానికి అయితే వస్తున్నారు. అది వస్తున్నారు పెద్ద పూపి అనమాట. ఇది మా పెద్దత్త. తను మా బావగారి కూతురు. మీరు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూసారు కదా, షార్ట్ వీడియో అయితే చేశాను. చాలా ముద్దుగా ఉంది కదా, క్యూట్గా. అంటే కొత్త వాళ్ళని చూసి పిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడుస్తుంది తను. ఇదే మా ఇల్లు అనమాట. ఇదే మా ఇల్లు. ఇది హాలు, అది బెడ్రూమ్, ఇంకా లోపల ఉంటుంది అది దేవుని రూమ్. ఇక్కడే మేము ఉంటాము. ఈ బెడ్రూమ్లోనే పడుకుంటాము. ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాం అనమాట. అంటే అంతకుముందు మా మరిది మ్యారేజ్ కాకముందు అయితే మేము అంటే ఆపోజిట్లో ఒక ఇల్లు ఉందన్నాను కదా, ఆ ఇంట్లో ఉండే వాళ్ళము. తర్వాత అంటే మా మరిది మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక బెడ్రూమ్ కావాలి కదా, అలా అనేసి ఆ బెడ్రూమ్లో ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు. మేము ఇక్కడ ఖాళీగా ఉంది కదా అనేసి మేము ఇక్కడే ఉంటున్నాము. అంటే వండుకొని తినడం అదంతా ఒకే చోట తింటామండి, అలా ఏం లేదు. కానీ అలా మేము ఎప్పుడో ఒకసారి వస్తాము పండగలకి. ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఉంటాము. ఇక్కడ అత్త మామ వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటారు. మా మరిది మా చెల్లి అయితే ఆ ఇంట్లో అంటే ఆ రూమ్లో ఉంటారు, కలిసే ఉంటారు. అందరు కలిసే ఉంటారు అనమాట. వంట ఒకే చోట చేసుకుని ఒకే చోట అంతా ఒకటే, జస్ట్ ఇక్కడ ఉంటాం అంతే. ఇక్కడైతే నేను వంట చేస్తున్నానండి. వంట వచ్చేసి పప్పు చేస్తున్నాను. మా అత్తమ్మ వాళ్ళు అయితే పొలంకి వెళ్ళారు, ఇంకా రాలేరు. వాళ్ళు వచ్చే వరకు వంట కంప్లీట్ చేద్దామని చేస్తున్నాను. ఇదైతే తీజ్కి ముందు రోజు గౌరీ సెలబ్రేషన్ ఉంటుంది మా ఊర్లో. ఇక్కడైతే ఊరు మొత్తం వస్తుంది. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు అయితే తప్పకుండా వస్తారు. గౌరీ పూజలకి అయితే అందరు అటెండ్ అయ్యి అందరూ మొక్కుకుంటారు. అందరూ మొక్కడం అయిపోయిన తర్వాత అయితే అందరూ ఫుల్ డాన్స్ చేస్తారు. డాన్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే గౌరీ మాతని ఇలా పైకెత్తి అయితే చూపిస్తారు అందరికీ కనిపించే విధంగా. దీంతో ఈ సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు.
సో గాయస్ నా జీవితంలో ఫస్ట్ టైం మా అక్కతో నేను కోన్ వేయించుకుంటున్నా. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది, చెప్పలేకపోతున్నా ఇప్పుడు ఆ ఫీలింగ్. నేను నా అక్క అంటే మీరు ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్? నేనే తనకన్నా పెద్ద దానిలా ఉన్నా కదా. మీకు మాత్రం మా ఇద్దరిలో ఎవరు పెద్ద దానిలా అనిపిస్తున్నారో ఆమెని కామెంట్లో పెట్టండి. ఇక్కడ మాత్రం ఎవ్వరు నమ్మరు ఫ్రెండ్స్, ఎందుకంటే నేనే కదా అక్కలాగుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజే తీజ్ అనమాట. తీజ్ అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట. అంటే ఇల్లు క్లీన్ చేయాలి, బయట అదంతా మొత్తం క్లీన్ చేసేసరికి బాగా టైం అయిపోయింది, వీడియో తీయడానికి అవ్వలేదు. పిల్లలు కూడా సతాయిస్తున్నారు అనేసి వీడియో తీయలేదు. అంటే పిల్లలకి స్నానం చేయించేసాను, మేము కూడా స్నానం చేసేసి రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు టిఫిన్ అయితే చేసుకున్నాం, టిఫిన్ చేసి టెంపుల్కి వెళ్దామని టిఫిన్ చేసుకున్నాం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. కానీ మా బాబు అయితే పడుకున్నాడు, ఇదిగో ఇక్కడ పడుకొని అయితే ఉన్నాడు. ఇప్పుడు వీడు పడుకున్నాడు, మా పాప బయట ఆడుకుంటుంది, తననైతే తీసుకొని పోవాలి. ఇప్పుడు మేము వెళ్దామనేసి అనుకుంటున్నాం. మళ్ళీ మేము ఏం చేస్తాం ఏంటి అనేది అయితే చెప్తాను. ఇదిగో మా పాప. హాయ్ చెప్పినానా? చూపించిన బాబా తమ్ముడిని కూడా చూపించిన. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము టెంపుల్కి పోతున్నాం. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. మేము ఇంతకుముందు వీడియోలో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అది క్లోజ్ అయిపోయి ఉండే కదా, అప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, క్లోజ్ అయిపోయింది. ఈరోజు అయితే డే మొత్తం ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే తీసి కదా అక్కడ అందరు అంటే ఊరు మొత్తం వెళ్తూ ఉంటారనమాట. డే అంతా వెళ్తూ ఉంటారు, పొద్దున్న కూడా పూజ అవుతుంది. మంచిగా ఇట్లా అమ్మవారికి మేకను కూడా బలి ఇస్తారు కదా, అలా ఉంటుంది. ఈరోజు అయితే డే మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఏం కాదు. ఇప్పుడైతే వెళ్దామనేసి అనుకుంటున్నాం కదా శనమ్మ. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము ముగ్గురమే ఉన్నారేంటని అనుకుంటున్నారా? మా బాబాయ్ అయితే పడుకున్నాడు కదా, మీకు చూపించాను కదా ఇంతకుముందు, అందుకే మా బాబాయ్ అయితే రాలేడు. వాడు కూడా పడుకున్నాడు కదా, పడుకొని లేచే వరకు అయితే మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనేసి తీసుకురాలేదు. వాడికైనా నిద్ర కంప్లీట్ అయిపోతుంది అనేసి తీసుకురాలేదు. మేము ముగ్గురమే వెళ్ళిపోయాము. ఇదే మా తీజ్. ఈరోజు ఈవినింగ్ ఉంటుంది అన్నమాట. ఇది సండే రోజు, అది సాటర్డే కదా, ఈరోజు ఈవినింగ్ ఉంటుంది సెలబ్రేషన్, తీజ్ సెలబ్రేషన్ అయితే. ఇది మా ఊరి అమ్మవారు. ఇక్కడైతే నేను అనుకున్నాను కొంచెం లేటే వెళ్ళాను, 10 o'clock అయిపోయింది. ఇక పూజ అవుతుందా లేదా అని అయితే ఫుల్ టెన్షన్ పడ్డాను. కానీ నేను వెళ్ళేసరికి అక్కడైతే పూజ స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పూజలో నేను కూడా అటెండ్ అయిపోయాను. ఇదే మా ఊరు టెంపుల్ అండి. అంటే రామరావు మహారాజ్, జగదంబాయాడి, ఇంకా శివలాల్ మహారాజ్ అయితే ఉంటారు ఈ టెంపుల్లో. ఇక్కడ మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసి అయితే ఆడుకుంది. ఇక్కడ అంటే ఊర్లో ఉండే పిల్లలు కూడా వస్తారు కదా, ఆ పిల్లలతో కలిసి అయితే మంచిగానే ఆడుకుంది. సతాయిస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు సతాయించలేదు. అక్కడైతే ఊర్లో ఉండే పిల్లలు అయితే వచ్చారు కదా టెంపుల్లో, వాళ్ళతో అయితే బాగానే ఆడుకుంది. ఇక్కడైతే పూజ జరిగింది కదా, ఆ హోమం అనమాట. ఇదే మా ఊరి టెంపుల్. చూడ్డానికి కూడా బాగుంటుంది, లోపల కూడా చాలా బాగుంటుందండి మా టెంపుల్ అయితే. టెంపుల్లో దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్తున్నాం. ఎంత బాగా జరిగిందంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే సళోయి అనమాట, అంటే మేము సళోయి అని అంటాం. ఇక అంటే ఇలా మేకకు వస్తారు కదా, దాంతో చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక తీజ్ ఫెస్టివల్ కదా, ఇక చుట్టాలందరూ వస్తారనేసి మా అత్తమ్మ అయితే ఇంట్లోనే కట్టెల పొయ్యి మీద కర్రీ చేసేస్తుంది. మా వారు చూడండి, సలోయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా వారికి కూడా నచ్చింది, మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మా పాప సతాయిస్తుంది, మా దగ్గర అసలు తినట్లేదు అనేసి మా చెల్లెకైతే తినిపిమనంటే తినిపిస్తుంది. మేము వెళ్ళి వచ్చేసరికి మా బాబు చూడండి, కరెక్ట్ మేము వచ్చే 10 minutes ముందే వాళ్ళు లేచాడంట. లేచి మా అత్తమ్మ అయితే ఇట్లా వంట రూమ్లో కూర్చోబెట్టేసింది. వాడిగా సర్దుతా ఉన్నాడు, ఈ సామాన్ ఆ సామాన్ తీసుకొని అటు ఆడుకుంటున్నాడు. మా అత్తమ్మకు కూడా వంట చేస్తూ సలోయి తినేమని నేనే వేసి ఇచ్చాను. తింటూ చెప్తుంది సూపర్ అని. ఇదిగో నా దగ్గరికి రావడానికైతే ట్రై చేస్తున్నాడు, ఉండురా అని అంటే అస్సలు ఉండట్లేడు. ఎత్తుకోమని నా వెంటే వస్తున్నాడు, రా అని నేను కూడా అలాగే చూస్తున్నాను. మా అత్తమ్మ అయితే కర్రీ కోసం అంటే కోకోనట్ పౌడర్ చేయమని అంటే నేనైతే మిక్సీ వేస్తున్నాను. మా పాప చెప్తుంది, మమ్మీ ఇదేంటి అని, ఇది కోకోనట్ పౌడరా అని అడుగుతుంది. అక్కడైతే అవును నాన్న, ఇదైతే కోకోనట్ పౌడర్ అని చెప్తున్నాను.
లోపల కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది, అంటే కంఫర్టబుల్గా అనిపించట్లేదు. అంటే పొయ్యి మీద కింద కూర్చొని చేస్తున్నారు. మా అత్తమ్మ అయితే ఆ లోపల మటన్ చేస్తుంది కదా, అయితే చికెన్ కర్రీ బయట కూడా చేసేద్దాం, లోపల వద్దు నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అత్తమ్మ అంటే బయట పెట్టించింది. ఇలా అయితే పెట్టించింది. నేను మా మరిది కలిసి చేద్దామనేసి చికెన్ కర్రీ ప్రిపేర్ కోసం ఇలా మంట అయితే పెడుతున్నాడు మా మరిది. తర్వాత అదిగో ఆయిల్ వేసి ఆనియన్ అవన్నీ పెడుతున్నాం అన్నమాట, అంటే ఆయిల్లో వేస్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళంటే ఆ, మా మామ చెల్లి తను అక్కడ బ్లూ కలర్ శారీలో ఉంది కదా వెనుక, వాళ్ళు కూడా చూస్తున్నారు కర్రీ చేయండి చేయండి అని అయితే అంటున్నారు. నేను మా మరిది ఇద్దరు కలిసి అయితే చికెన్ కర్రీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసేసాం. చాలా బాగా అయింది కర్రీ కూడా, ఎంత టేస్టీగా అయిందంటే చాలా చాలా టేస్టీగా అయింది. ఏంటో మరి అలా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా బయట, అది కూడా కట్టెల పొయ్యి మీద ఈ మధ్యన చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనేసి కట్టెల పొయ్యి మీదనే చేసాం. మా పిల్లలైతే ఇలా రెడ్ కలర్ అంటే మిర్చితో చేసింది, రెడ్ చిల్లీ పౌడర్తో చేసింది కొంచెం తిన్నారు వాళ్ళు, అంటే మిర్చి అవుతుందని ఏడుస్తారు. అందుకని మా అత్తమ్మ అయితే వాళ్ళ కోసం ఎల్లో చికెన్ చేసిస్తుంది. ఇదే మా కర్రీ, చికెన్ కర్రీ. ఇది మటన్ కర్రీ అత్తమ్మ చేసింది. రైస్ కూడా అత్తమ్మనే చేసేసింది. రోటీ కూడా చేసామన్నమాట, చపాతీ ఇంకా మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు అవి కూడా ఉండే. ఇక్కడైతే మా పూప వాళ్ళ చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే పూపి పూప అవుతారు నాకు కూడా. వాళ్ళకైతే మా అత్తమామలు అయితే బట్టలు చేశారు, అంటే బట్టలు పెట్టారు. ఇక్కడైతే అంటే తీజ్కి ఈవినింగ్ అనమాట, తీజ్ రోజు ఈవినింగ్ అక్కడ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒక అంటే టెంపుల్ దగ్గర అక్కడైతే అందరూ గ్రూప్గా వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. అంటే మేము ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళలేదు, తర్వాత వద్దామనేసి మా వారైతే ముందుగానే వెళ్ళి వీడియో తీస్తున్నారు. ఇక్కడ వాళ్ళైతే ఇలా డీజే ఏం పెట్టరు, ఇలా మా సాంగ్ ఉంటుంది అది పాడుకుంటూనే డ్యాన్స్ చేస్తారు. దీన్ని నడి అని అంటారు. ఈ డ్యాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇలా తీజ్ని ఒక్కొక్కరిగా ఊరు మొత్తానికి అయితే ఇస్తారనమాట. అందరిది ఇక్కడే పెడతారు కదా, ఇక ఎవరిది వాళ్ళకైతే తీసుకోవడానికి వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసాక అయితే ఇలా ఎవరి పాలోళ్ళు వాళ్ళు ఇలా ఒక గ్రూప్గా అయితే నిల్చుంటారు. అందరు ఒకే చోట ఉండరు, వీళ్ళు ఒక చోట వాళ్ళు ఒక చోట అన్నట్టు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఒక్కొక్కరుగా ఉంటారు ఇక్కడనే. అందరికీ తీజ్ ఇచ్చేసిన తర్వాత అయితే అందరూ ఇలా తీజ్ ఎవరిది వాళ్ళు పట్టుకొని అయితే రోడ్డు మీద వచ్చి నిలబడతారు. నిల్చున్నాక అయితే మన ఇంటికి వస్తారు కదా అందరు చుట్టాలు, వాళ్ళైతే ఇంట్లోనే ఇక లంచ్ చేసి వస్తామన్నమాట. ఇక్కడికి రాగానే అయితే అందరూ ఈ తీజ్లోకి అయితే ఒక్కొక్కరుగా అయితే డబ్బులు వేస్తారు, ఎవరికి తోచినంత వాళ్ళు అలా వేస్తూ ఉంటారు. మేము కూడా ఇక పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇస్తాము. అది ఇచ్చినప్పుడు అయితే రిటర్న్గా వాళ్ళకు అది తీజ్ది అది ఉంది కదా, దాన్ని అయితే కొంచెం తెంపు అయితే వాళ్ళకి ఇస్తాం. అదేమో వాళ్ళ చెవులకైతే పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత మేమైతే తీజ్ పండుగని ఇలా సెలబ్రేట్ చేస్తామండి, చాలా బాగుంటుంది. ఇలా రోడ్డు మీద వచ్చి ఇలా రెడీ అయ్యేసి ఇలా తీజ్నైతే ఇలా నెత్తి మీద ఇలా ఎత్తుకుంటాము. అలా ఎత్తుకున్న తర్వాత అయితే అందరం కలిసి అయితే ఒక ఫోటో తీసుకుంటాం. ఒకటంటే ఒకటి కాదులేండి, చాలా ఫొటోస్ అయితే తీసుకుంటాము ఫ్యామిలీతోటి, సింగిల్గా ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటాము. మా ఊరైతే చాలా పెద్దదనమాట, ఒక 500-600 హౌస్ అయితే ఉంటుంది కావచ్చు. మా ఊర్లో చాలా జనాలు అయితే ఉంటారు, అసలు తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు. ఫొటోస్ దిగుతూ ఉంటే కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇలాగో అలాగా అయితే మేము ఫొటోస్ తీసుకుందాం అనేసి నేనైతే ఫ్యామిలీ ఫోటో కోసం మా అక్క వాళ్ళని, మా అమ్మయ్య వాళ్ళని, ఇంకా మా బావగారు వాళ్ళని అందరిని అయితే పిలుస్తున్నాను ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం అనేసి. అలా అంటుంటే మా అక్క వాళ్ళు అయితే నవ్వుతున్నారు. ఈయన మా బావగారు అన్నమాట, ఈయన వెనకైతే మా మామయ్య వాళ్ళు ఉన్నారు. ఈయన మా పెద్ద బావగారు. మా చిన్నమడిది మీకు తెలుసు కదా, మా బాబునైతే ఆయనే ఎత్తుకున్నాడు. మా చిన్నమడిది బాగానే ఆడిపించిండు, ఓకే నవ్వుతూనే ఉన్నాడు బాబు కూడా, ఏం సతాయించలే. వీళ్ళైతే మా ఇద్దరు అక్కలు, తను కూడా అక్కనే, కాకపోతే తను నాకు అక్కలా ఉండదు, ఒక ఫ్రెండ్లా ఉంటుంది. తనైతే మా ఆడపడుచు బ్లూ కలర్ శారీలో ఉన్నది. ఇక మిగతా వాళ్ళు మీకు తెలుసు కదా. ఇక ఈయనైతే మా పెద్ద మరిది, తనైతే ఇంటికి రాలేకపోయాడు, తనకు వీలు అవ్వలేదనేసి అయితే రాలేడు. అందుకని తనైతే వీడియో కాల్ చేసి మా అందరినీ చూస్తున్నాడు. అంటే ఇలా దూరంగా ఉంటే ఇల్లు గుర్తొస్తుంది కదండి. ఇక పండగ కూడా లేడు, ఏమనిపించిందో ఏమో, ఇక ఫోన్ చేసి అయితే అందరినీ చూశాడు.
మాకు కూడా మా పెద్ద మరిదిని మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. తను ఉంటే ఇంకా హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. తను లేడు ఇక అప్పుడు లేకుండే, ఇంకా ఉండుంటే ఇంకా మంచిగా అనిపించి ఉండేది. ఇక్కడైతే అక్కడ ఫొటోస్కి డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు. అంటే మా పాప సరిగ్గా ఉండట్లేదు, ఇటు పిలిస్తే అటు వెళ్ళిపోతుంది అనేసి రోడ్కి వెనకాల అనమాట అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము, ఫ్యామిలీ ఫొటోస్. అండ్ మా పాపతో బాబుతో అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ అయితే అంతా అయిపోయిన తర్వాత అయితే తీజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాటిని అయితే ఇలా ఊర్లో ఉండే అంటే ఎవరిది వాళ్ళు ఫ్యామిలీలో ఉండే బాయ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే వాటిని తీసుకొచ్చి ఇలా మొక్కేసి ఇలా చెరువులో అయితే పడేస్తారు. ఎవరిది వాళ్ళు పడేస్తారు అన్నమాట. ఇదైతే మాది, మా వారైతే అలా మొక్కేసి పడేస్తున్నారు. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. బాగా అలసిపోయి సొలసిపోయి ఇక్కడ కూర్చుంది. ఇదిగో నా చిట్టి తల్లి గాయ్స్, నా చిట్టి పొల్లి, నా పుచ్చి తల్లి, నా బంగారు తల్లి. ఇప్పటి వరకు హెవీ డ్రెస్ వేసుకొని అలసిపోయింది, అందుకే ఇంటికి వచ్చి బిస్కెట్ తింటుంది కదా నాన్న. ఇప్పుడే వచ్చినా మా మరిది గారు. హలో, బ్లాక్ కాఫీ తాగుతున్నాడు. ఇంతటితో తీజ్ కంప్లీట్ అయింది. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాన తర్వాత నైట్ మళ్ళీ ఏమేమి చేసామనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే వీలు అవ్వట్లేదు ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.